విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేటు ముందు మోకాళ్లపై కూర్చొని చేతిలో ఖాళీ ప్లేట్లు పట్టుకుని ప్రభుత్వ వైఖరిని అండగట్టారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణంతో పాటు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యారంగానికి 30% నిధులను రాష్ట్రాల ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీకి వెళ్ళి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఈరోజు భిక్షాటన చేస్తూ ఈరోజు వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్లో బకాయిలు ఉన్న పరిస్థితున్నది. దానిపైన ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కనీసం దానిపైన చర్చలు పెట్టిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈ దేశాన్ని నాశనం చేసే మద్యానికి ఈ రాష్ట్రంలో ఈరోజు మంత్రి ఉన్నాడు. కానీ ఈ దేశాన్ని బాగు చేసే విద్యారంగానికి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన విద్యాశాఖ మంత్రి నియమించాలి. దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ లాగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిపైన కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్ ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఈరోజు నైపుణ్యం పెరిగి ఈరోజు రాజకీయాలపైన అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఈ విద్యా సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు అనేకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు అద్దెబాణంలో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు కరీంనగర్లో వాసి అయిన ఈరోజు పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ మంత్రి అయినప్పటికీ ఈరోజు బీసీ సంక్షేమ హాస్టల్ అన్ని అద్దెబాణంలో ఉన్న వాటిపైన మాట్లాడిన దాఖలాలు ఈ కరీంనగర్లో లేవు. కాబట్టి ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, ఇప్పటికే విద్యార్థుల ద్రోహి ఈరోజు నువ్వు ఉన్నావు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్కి వస్తే దాని రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఉస్మాబాద్ తరలించిన పరిస్థితి ఉన్నది. అంటే విద్యార్థులు నిత్యం ఎక్కడుంటారు? కరీంనగర్ కేంద్రంగా ఉంటారు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఉస్మాబాద్ తరలించుకున్న పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, నువ్వు ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ కాలేజ్ చదువుకున్న విద్యార్థిగా నువ్వు విద్యార్థి ద్రోహిగా ఉన్నావు అని చెప్పేసి మేము ఖబర్దార్ తెలియజేస్తున్నాం.